పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పాత బస్టాండ్ నందు బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 150 బస్సులలో బయలుదేరిన 7,500 మంది జై అమరావతి జై జై అమరావతి నినాదాలతో బయలుదేరారని, బస్సులో ప్రయాణించే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆహార పానీయాలు, వైద్య సహాయంతో సహా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారని తెలిపారు. ప్రారంభం కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని చూడటానికి, తర్వాత గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకి మన జిల్లా నుంచి 150 బస్సుల్లో 7,500 మంది ప్రజలు అక్కడ తరలి వెళ్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా 8 గంటలకే బస్సులు అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. వారందరూ కూడా ఈ సాయంత్రం 3 గంటలకు జరిగే కార్యక్రమానికి ఇక్కడి నుంచి ఎంతో ఉత్సాహంగా తరలి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు 150 బస్సులు ఏర్పాటు చేసినా కూడా ప్రజలు ఇంకా వెళ్ళడానికి ఇంకా చాలా ఎక్కువ మంది ఉత్సాహం చూపించిన మనము ఇప్పుడు చెప్పిన దాని మేరకు పంపిస్తూ ఉన్నాము. వారికి కావాల్సిన ఆహారం, డ్రింకింగ్ వాటరు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది బస్సుల్లో. అట్లా విధంగా వాళ్ళని సురక్షితంగా వెళ్ళి తీసుకురావడానికి ప్రతి బస్కి కూడా ఒక కోఆర్డినేటర్ని పెట్టాము. ఒక మహిళా పోలీసు ఉన్నారు, తర్వాత ఒక రిసోర్స్ పర్సన్ కూడా ప్రతి బస్సులోనూ పెట్టాము. వీరందరూ కూడా ఈ ప్రజలందరినీ కూడా ఎవరైతే వెళ్తున్నారో భీమవరం నుంచి జిల్లా వ్యాప్తంగా, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అమరావతి సభకి వెళ్తున్న వారందరికీ కూడా సురక్షితంగా తీసుకురావడానికి, ఆ సభని విజయవంతం చేయడానికి కూడా వీరంతా తరలి వెళ్ళడం జరిగింది. మంది ప్రజల కళల రాజధాని అమరావతిని గతంలో 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆనాడు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని 2019 తర్వాత అప్పుడున్న ఒక రాక్షస ప్రభుత్వం దాన్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి వచ్చిన తర్వాత సుమారుగా 46,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా సెక్రటేరియట్ కానీ, అలాగే అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అన్ని బిల్డింగ్లు కూడా, అలాగే అవుటర్ రింగ్ రోడ్డు కానీ అన్ని కూడా, రైల్వే లైను, మెట్రో అన్ని కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా మరి పునఃప్రారంభమైన పనులకి ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున. మరి ఈ ప్రజలందరూ కూడా 170 నియోజకవర్గాల నుంచి కూడా ఆ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు అందరూ కూడా దాంట్లో పాల్పంచుకునే విధంగా కార్యక్రమం రూపొందించారు. ఈరోజు భీమవరం నియోజకవర్గం నుంచి సుమారుగా 20 బస్సులు, 100 కార్లతోటి మరి అందరు నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వెళ్తున్నారు. అధికారులు కూడా సహకారం ఉంది. దీంట్లో రాబోయే రోజుల్లో భారతదేశంలోనే ఒక అగ్రగామి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై అమరావతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పునఃప్రారంభానికి విచ్చేస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అమరావతి ప్రజా రాజధానికి పునర్నిర్మాణానికి బహిరంగ సభకు భీమవరం నియోజకవర్గం నుండి శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోట సీతారామకృష్ణ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అధికారుల యొక్క ఆధ్వర్యంలో ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి భీమవరం నియోజకవర్గం నుండి సుమారు 110 బస్సుల్లోనూ, ఒక 30-50 కార్లలోనూ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా తరలి వెళ్ళడం జరుగుతుంది.